जैसा कि आप छत्तीसगढ़ के माननीय पुलिस महानिदेशक, मीडिया के साथियों, उपस्थित अधिकारियों, जैसा कि आपको ज्ञात है, माननीय प्रधानमंत्री महोदय के नेतृत्व में भारत सरकार ने राज्यों के साथ मिलकर नक्सलवाद की समस्या को समाप्त करने का बीड़ा उठाया है। इसी मुहिम के तहत माननीय गृह मंत्री जी ने भारत को पूर्णतया नक्सलवाद से मुक्त करने के लिए मार्च 2026 की समय सीमा निर्धारित की है। जैसा कि आप स्क्रीन पर आने वाली स्लाइड्स में देखेंगे, मार्च 2026 तक नक्सलवाद उन्मूलन के लक्ष्य की प्राप्ति हेतु केंद्रीय सुरक्षा बल राज्यों की पुलिस के साथ कंधे से कंधा मिलाकर नक्सल विरोधी अभियान में लगी हुई है। 2014 से गतिमान हुए नक्सल विरोधी अभियानों को 2019 से और अधिक तीव्र एवं फोकस तरीके से चलाया जा रहा है। सरकार ने नक्सलवाद के विरुद्ध एक मल्टी डायमेंशनल अप्रोच लेते हुए यूनिफाइड एवं रूथलेस स्ट्रेटेजी को अपनाया है। वामपंथी उग्रवाद के विरुद्ध सभी केंद्रीय बलों एवं राज्य पुलिस बलों के लिए एकीकृत प्रशिक्षण की प्रक्रिया अपनाई गई है। इससे संयुक्त क्षमता निर्माण को बढ़ावा मिला है। नवीनतम टेक्नोलॉजी का उपयोग कर नक्सलवाद के खिलाफ लड़ाई जारी है। सुरक्षा एजेंसियां अब अत्याधुनिक तकनीकों का उपयोग कर नक्सल गतिविधियों पर सटीक निगरानी रखे हुए हैं। छत्तीसगढ़ के माननीय पुलिस महानिदेशक, मीडिया के साथियों, उपस्थित अधिकारियों, जैसा कि आपको ज्ञात है, माननीय प्रधानमंत्री महोदय के नेतृत्व में भारत सरकार ने राज्यों के साथ मिलकर नक्सलवाद की समस्या को समाप्त करने का बीड़ा उठाया है। इसी मुहिम के तहत माननीय गृह मंत्री जी ने भारत को पूर्णतया नक्सलवाद से मुक्त करने ఆపరేషన్ కగర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగర్ కొనసాగుతుందని సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రకటించారు. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగర్ ఆపేది లేదని స్పష్టం చేశారు. మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న సిఆర్పీఎఫ్ బలగాలు ఇంకా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. దాదాపు 5,000 మంది బలగాలు మావోయిస్టులను జల్లెడ పడుతున్నాయని తెలిపారు. ఇక మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చేంత వరకు ఆపరేషన్ కగార్ ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను ఏరువేతలో చరిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం ఏదైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. చివరి మావోయిస్టు ఏరువేసేంత వరకు ఆపరేషన్ కగార్ నిర్విరామంగా పనిచేస్తుందని ఆయన హెచ్చరించారు. छत्तीसगढ़ के माननीय पुलिस महानिदेशक, मीडिया के साथियों, उपस्थित अधिकारियों, जैसा कि आपको ज्ञात है, माननीय प्रधानमंत्री महोदय के नेतृत्व में भारत सरकार ने राज्यों के साथ मिलकर नक्सलवाद की समस्या को समाप्त करने का बीड़ा उठाया है। इसी मुहिम के तहत माननीय गृह मंत्री जी ने भारत को पूर्णतया नक्सलवाद से मुक्त करने के लिए मार्च 2026 की समय सीमा निर्धारित की है। जैसा कि आप स्क्रीन पर आने वाली स्लाइड्स में देखेंगे, मार्च 2026 तक नक्सलवाद उन्मूलन के लक्ष्य की प्राप्ति हेतु केंद्रीय सुरक्षा बल राज्यों की पुलिस के साथ कंधे से कंधा मिलाकर नक्सल विरोधी अभियान में लगी हुई है। 2014 से गतिमान हुए नक्सल विरोधी अभियानों को 2019 से और अधिक तीव्र एवं फोकस तरीके से ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుంది అన్నట్లుగా కూడా సిఆర్పీఎఫ్ డీజీ అయితే ప్రకటించారు. ఆపరేషన్ కగార్ ఎంతవరకు వెళ్ళింది? ఆపరేషన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిందంటూ కూడా ఆయన అయితే ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఎస్ మాధురి, వెరీ గుడ్ ఈవినింగ్. అయితే మొత్తంగా కొంత ఏదైతే ఆ, మొత్తం 18 రోజులుగా కొనసాగినటువంటి ఏదైతే ఆపరేషన్ కరిగుట్టల ముందుగా బచావో కరిగుట్టలు బ్లాక్ విజిల్స్ గా కూడా దీనికి నామకరణం చేసినట్టుగా ఇప్పుడే ఏదైతే బీజాపూర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ లో అయితే ఏదైతే జీపీ సిఆర్పిఎఫ్ జనరల్ పోలీసు జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, అటువైపు సతీష్ గఢ్ జనరల్ పోలీసు ఏదైతే ఆయన వివరంగా అరుణ్ దేవ్ గౌతమ్ నేతృత్వంలో సంయుక్తంగా అయితే అటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ జీపీ నుంచి కూడా మొత్తం సంయుక్తమైనటువంటి ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంలో కూడా కరిగుట్టలు అటవీ ప్రాంతాల్లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు కొంత ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొంత అడ్డుపడిందని అయితే కొంత ఆపరేషన్ కి కొంత అడ్డుపడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గత నెల ఏదైతే 11వ తారీఖు వరకు మొత్తంగా ఏప్రిల్ 22 నుంచి మొదలైనటువంటి ఏదైతే కరిగుట్టలో ఆపరేషన్ ఈ మే నెల 11 వరకు కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ ఏదైతే కరిగుట్టల్లో అటవీ ప్రాంతాల్లో భారీగా 5 బాంబులు పేలుతున్నాయి. చుట్టుపక్కల కూడా అటవీ ప్రాంతాల్లో ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు నెలకొంది, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది ఏదైతే భద్రతా బలగారు ఏదైతే కరిగుట్టల చుట్టూ కూడా ఉన్నారు. మొత్తం ఆపరేషన్ కరిగుట్టలను కూడా స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 60% కూడా కరిగుట్టల ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ భారీగా ఏదైతే బంకర్లు వెలువడుతున్నాయి, అదేవిధంగా మావోయిస్టులు కూడా భారీగా ఉన్నారని చెప్పిన నేతృత్వంలో ప్రతి వరుస కథనాలు ఏదైతే మీడియా కథనాలు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంతా ఒక ఉత్కంఠబద్ధమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో గత 8వ తారీఖు ఏదైతే మే నెల 8వ జరిగినటువంటి కావచ్చు, అటువైపు కొన్ని ఏదైతే 4వ తారీఖు కావచ్చు, అటువైపు 22వ తారీఖు ఏప్రిల్ 25న జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించి ప్రెస్ మీట్ లో అయితే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఇది సిఆర్పిఎఫ్ జనరల్ పోలీస్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, అటువైపు అరుణ్ దేవ్ గౌతమ్ కూడా దీని గురించి కొన్ని వివరాలు అయితే వెల్లడించారు. ఆపరేషన్ కగార్ ఏదైతే ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఏదైతే ఏప్రిల్ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాల మేరకే ఆపరేషన్ కగారు ఆపరేషన్ మొదలవుతుంది. ఏదైతే జనవరి 20 ఏదైతే 2026 మార్చి 31 వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ పూర్తి అవుతుంది. మావోయిస్టులు రహితమైనటువంటి దేశంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛగా ఉన్నటువంటి మావోని తెచ్చే విధంగా అయితే భద్రతా బలగాలు ముందుకు పోతా ఉంటాయి. దీంట్లో సిఆర్పిఎఫ్ ముఖ్య పాత్ర అయితే వహిస్తూ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తంగా కూడా మొత్తం ఇప్పటి వరకు 400 ఐఈడీ బాంబులు నిర్వీర్యం చేశాం. మరో ఒక 15 ఐఈడీలు విస్ఫోటనం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా మావోయిస్టులు అయితే 10ల సంఖ్యలో అంటే 31 మంది మావోయిస్టులు కూడా ఈ యొక్క 24 రోజుల్లో మృతి చెందడం జరిగింది. మరోవైపు 18 మంది జవాన్లు కూడా గాయపడ్డారు. అందులో ఎస్టీఎఫ్, అటువైపు సిఆర్పిఎఫ్, డిఆర్జీ, జిల్లా పోలీసులు, అటువైపు సిఆర్పిఎఫ్ కూడా మొత్తంగా బలగాలు అయితే దీంట్లో పాల్గొన్నాయని కూడా చెప్తున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.